గోదావరి నది పారుతుంది. ఇక పక్క నుంచి మన కృష్ణా నది ఉంటుంది. హైదరాబాద్ అనేది మనం ఎక్కడైతే హిమాయత్ సాగర్లో ఉన్నామో 535 మీటర్లు సముద్ర మట్టానికి 535 మీటర్ల మీద హైదరాబాద్ నగరం ఉంటుంది. మరి గోదావరి నది 80-100 మీటర్ల మీద వారుతుంటుంది. కృష్ణా నది 110-120 మీటర్ల మీద వారుతుంటుంది. అంటే నీళ్లు కృష్ణా నీళ్లు తేవాలన్నా గోదావరి నీళ్లు తేవాలన్నా 400-500 మీటర్లు పైకి లిఫ్ట్ చేయాలి మనం. అది చేయాల్సిన పని. కేసీఆర్ గారు ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రోజుకి 2 టీఎంసీల నీళ్లు, 2 టీఎంసీలు అంటే ఎంత? 2 హుసేన్ సాగర్లలో పట్టే అన్ని నీళ్లు ఒక రోజులోనే 80 మీటర్ల నుంచి 618 మీటర్ల దాకా తెచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు చేసింది ఏంది? కొండపోచమ్మ సాగర్ అని ఇక్కడే మనకు దగ్గరలో, మీకు గజ్వేల్ దగ్గర ఉంటుంది, అక్కడికి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఏం ఆలోచన చేసినామో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 1100 కోట్లు ఆ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి, ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటుంది, మనం ఉన్నది 535 మీటర్లు. కాబట్టి అక్కడి నుంచి అంటే నెత్తి మీద కుండ పెట్టినట్టే ఆ కుండ నొలకపోస్తే డైరెక్ట్గా గ్రావిటీ ద్వారానే నీళ్లు మీ హిమాయత్ సాగర్లోకి, మీ ఉస్మాన్ సాగర్లోకి రావాలి. అందుకే ప్రణాళిక రూపొందించి మే 2023లో 1100 కోట్ల రూపాయలతో ఈ పని చేయవచ్చు అని చెప్పి క్యాబినెట్లో ఆమోదం తెలిపాం. సవితా ఇంద్రారెడ్డి గారు, నేను, మేమందరం ఆ క్యాబినెట్లో ఉన్నాం. ఇది ఫస్ట్ పని చేశాం. రెండోది ఏం చేశాం? ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్లో మన ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 660 మిలియన్ లీటర్లు మాత్రమే రోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరించేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసేది. కానీ హైదరాబాద్లో రోజుకు 2000 MLDల నీళ్లు, మురికి నీళ్ళు ఉత్పత్తి అవుతా ఉన్నాయి. అంటే మూసీలోకి వచ్చే ప్రతి చుక్కను మంచిగా చేయాలంటే ఇంకొక 1300 MLDల కెపాసిటీతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అందుకే 3866 కోట్ల రూపాయలతోని 31 STPలు, 32 అది నిజానికి 32 STPల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ అవన్నీ కూడా దాదాపు పూర్తవుతా ఉన్నాయి. వాటిని రేవంత్ రెడ్డి గారు రేపో ఎల్లుండో రిబ్బన్లు కట్ చేయాల్సి ఉంటుంది. అంత ఆయన చేయాల్సిన పని లేదు. తర్వాత మూడవది, వరద నీటి ముప్పు లేకుండా SNDP అని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రారంభించాం. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 60 పనులు పూర్తి చేశాం. నాలుగో పని ఏం చేసినాము? 15 బ్రిడ్జిలు. ఇందాక నేను చెప్పినట్టు నీళ్లు ఆగకూడదు, ఆగకుండా కిందికి పోతున్నాయి కాబట్టి చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ మనం మూసీ మీద అడ్డంగా ఎట్లయితే పురాణా పూలు, నయా పూలు, టిప్పు ఖాన్ బ్రిడ్జ్ ఉందో అట్లా మరొక 15 బ్రిడ్జిలు మూసీ మీద మనం మంజూరు చేయడం జరిగింది 545 కోట్ల రూపాయలతో. అది కూడా చేసినాం. అంటే ఇవన్నీ కలిపితే కూడా మీరు లెక్క కొడితే 5000, మిగతా అంత కలిపితే 6000 చిల్లర కోట్లు దీనికి. ఇది కాకుండా ఒక ఎక్స్ప్రెస్ వేకి 10,000 కోట్లు, 8,900 కోట్లు. మొత్తం కలిపితే సుందరీకరణ, ఈ బ్రిడ్జ్లు, STPలు, దాంతోపాటు SNDP ఇవన్నీ కలిపితే కూడా 16,634 కోట్లలో కంప్లీట్ చేయవచ్చు అని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మొత్తం ప్రణాళికలు అంటారు కదా మన పెద్దవాళ్ళు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అని. ఒకట్లా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తరికల వీళ్ళకి అప్పచెప్పి మేము దిగిపోయినాం. నీళ్లు తెచ్చినాం, గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా, ఏది నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు తెచ్చినాం, మొత్తం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, STPలు కట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసుడల్లా రిబ్బన్లు కటింగ్ చేయాలి తప్ప ఆయన చేసేదేం లేదు, ఇల్లు కొట్టే అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో చెప్తా. మేము తీసుకున్నది మానవీయమైన ఆలోచన, హ్యుమానిటేరియన్ అప్రోచ్లో కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా ఆలోచన మూసీ మీద ఇది. మరి ఏం చేసినాం మేము? ఒక్కొక్కటి ఇది చూడండి, ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు, వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి అయ్యా చేయండి అంటే సరిపోద్ది. కొంపలు గులగొట్టమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం, గవర్నమెంట్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు, సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలే, మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు, చేయని దాన్ని చేసినట్టు, ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్కు. నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిండ్రు కదా, కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని, అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించిందే. అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి
ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగానదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానం లేదు. నేను ఇక్కడ ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. విచిత్రమైన విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు, ఆఖరికి విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు నువ్వు, ఆయన పేరు మాట్లాడకు నువ్వు, దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయనకి చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఇంటలేడు. ఒక్కసారి నేను మీకు ఒక మాట చూపెట్టాలి. ఇది చూడండి, ఇవన్నీ ఆ రోజు మూసీ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ. ఇందాక నేను చెప్పాను కదా, నాగోలు ఉప్పల్ మధ్యలో చేసిన అంబర్పేట మధ్యలో అని, ఇవన్నీ ఆ రోజు కేవలం 6 కోట్ల రూపాయలతో మాత్రమే, ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఇవన్నీ చేసి పెట్టారు. ఏదో గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది ఉప్పల్ బగాయతు నాగోలు అంబర్పేట ప్రాంతంలో 5.5 కిలోమీటర్ల పరిధిలో 2 వైపులా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిన సుందరీకరణ యొక్క ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి.